Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. ఒక్కసారి కడప జిల్లా గండికోటకు సంబంధించి మైనర్ బాలిక హత్య విషయంలో ఏం జరిగి ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఒకసారి పరువు హత్యగా చెప్తా ఉన్నారు, మరొకసారి అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటున్నారు. సో ఆమె ఏం చెప్తారో చూద్దాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఫైనల్ గా ఇది పరువు హత్యగానే భావించాల్సిన అవసరం ఉందంటారా రజనీ గారు? అసలు ఏం జరిగి ఉంటది ఈ మైనర్ అమ్మాయి విషయంలో? అది ఇక్కడ చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ లేకపోతే పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. ఏంటంటే అమ్మాయి ప్రేమించి ఒకవేళ ప్రేమించినా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చెల్లదు కదా, ఎందుకంటే మైనర్ మ్యారేజ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, మైనర్ మ్యారేజ్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నదమ్ములు ఎట్లా చేసినారు అని అంటే ఇప్పటికిప్పుడు పెళ్లి ఎలాగో చెల్లదు, అతను చేసుకున్న వ్యాలిడ్ ఉండదు. ఈ మధ్య కాలంలో కోర్టు సినిమా వచ్చాక ప్రజలకి కొద్ది గొప్ప అవగాహన వచ్చిందనమాట. 18 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేసుకుంటే చల్లదు, ఇలా పెళ్లి చేసుకున్నా బయటకు తీసుకెళ్లినా ఇంకేదైనా ఘటనకి పాల్పడినా మన మీద ఒక ఫోక్సో కేసు అప్లికేబుల్ అయిపోతుంది, లేకపోతే 376 అప్లికేబుల్ అవుతుంది అనేవి ప్రతి ఒక్కరికి తెలిసిన నాలెడ్జ్ అనమాట. అంటే ప్రేమించిన ప్రతి ఒక్కరు అలాంటి సినిమాలు కూడా చూస్తారు కాబట్టి దే కెన్ నాలెడ్జ్. ఈ పరువు హత్య అనడానికి అసలు మీరు చూడండి, పరువు హత్య చేసేది ఎవరు? తండ్రి, అంటే తల్లిదండ్రులకి వాళ్ళకి కుటుంబాలు, విలువలు, పరువు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అబ్బాయి అంటే ఈ పాప మైనర్ అంటే అతను ఎంత పెద్ద మేజర్ అయి ఉండడు కదా, పెద్ద మేజర్ అయి ఉండడు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఆ బాడీని పూడ్చిపెట్టిన దాంట్లో తన సొంత అన్న బ్రహ్మయ్య, లేకపోతే వాళ్ళ కొండయ్య, అంటే వాళ్ళ తాలూకా చిన్న ఆయన కొడుకు కొండయ్య, అదే రకంగా వాళ్ళ బావ, ఆ అమ్మాయికి బావ వరుస అయినటువంటి తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరు మెన్షన్ చేసినారు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అంటే ఎవరన్నా తోట ఇప్పుడు వాళ్ళ అన్న, వాళ్ళ చిన్న ఆయన, తర్వాత వాళ్ళ అన్న ఫ్రెండ్ అంటే బ్రహ్మయ్య, కొండయ్య, సుబ్బయ్య అనే ఒక ముగ్గురు, వీళ్ళతో పాటు వాళ్ళ సొంత బావ, ఆ పిల్లకి సొంత బావ వరుస అయినటువంటి సుబ్రహ్మణ్యం. సో ఈ నలుగురు ఆ అమ్మాయిని పూడ్చిపెట్టినారు. ఇక్కడ ఆ అమ్మాయి మైనరు, అతనితో వెళ్ళిపోతుంది అనే ఘటన గురించి చంపేసినారా? చంపేసేటప్పుడు రేప్ ఘటన ఏమన్నా జరిగిందా, లేకపోతే విగత జీవిగా పడి ఉందా, బాడీని పోస్ట్ మార్టం చేసినారా? సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండి. అంటే ఆ అబ్బాయి తీసుకెళ్లిపోతాడు అని కొట్టడానికి, తిట్టడానికి, తన్నడానికి తండ్రి ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక్కొక్కసారి ఆస్తి ఏదో ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడికి వెళ్ళిపోతుంది అన్నానికి ఆ అమ్మాయి ఏమన్నా పెద్ద ప్యారక్కేం కాదు, చాలా చిన్న బిడ్డ. అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకున్న ఆస్తుల వాటాలు ఇవంతా నాలెడ్జ్ ఉండదు. ఆ కాసేపు వెళ్ళిపోదాము, అతనితో ప్రేమించినాను అట్లా ఆ ఉప్పెన సినిమా లాగే ఉంటది, కానీ అంతకు మించి ఉప్పొంగిపోయే ఆవేశాలు, ఆస్తు వాటాలు వాళ్ళకి ఏం తెలియదండి. సో అంటే ఇక్కడ ఇన్సిడెంట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఈ ఇన్సిడెంట్ జరగడానికి పరువు అనే పదాన్ని పెట్టారు. ఎక్కడో సింక్ అవట్ల. పరువుతో చంపేసే పరిస్థితులు కావరు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఆ అమ్మాయిది కాదు. మైనర్ పిల్ల, ఆ పెళ్లి చల్లదు, ఒకళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా మనం తెచ్చేయచ్చు, వాడిని లోపల ఎప్పించేయచ్చు. అంటే మనం పగ తీర్చుకోవాలి అంటే ఒకవేళ ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటే ఆ అవతల వాడిని ఇబ్బంది పెడతారు. లేదు ఆ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో, ఆస్తిలో వాటి వెళ్ళిపోతుందన్న భయంతో చంపేసినారా అంటే అక్కడ వన్ థింగ్, ఆ అమ్మాయి అతనితో వెళ్ళిపోతే వెంటనే తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని సెక్యూర్ పెట్టి ఆ అబ్బాయి మీద ఫోక్సో కేసు పెట్టి, సో ఇదొక ప్రాసెస్. అంటే అలా కూడా చేయలేదు. ఈ అమ్మాయినే చంపారు, దానికి కారణాన్ని పేరు పర్వన్ పెట్టేస్తారు. సో అది 100% ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ లోకి వెళ్తే అది నాట్ ట్రూడ్ అవుతుందేమోనండి. ఎందుకంటే ఆ కోప ఆవేశాలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే చూసినాను, కానీ అందులో అన్న అంటే ఒక పెద్ద వయసు కల్లా వ్యక్తులేం కాదు, వీళ్ళు చిన్నవాళ్లే, ఆల్మోస్ట్ మేజర్లు, కొంత వయసు ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఏదైతే వాళ్ళ బావ అన్న వ్యక్తి, సుబ్రహ్మణ్యం అన్న వ్యక్తి పూడ్చిపెట్టడానికి సహకరించినాడు కాబట్టి ఒకవేళ అనుమానించవలసినటువంటి పరిస్థితి, అంటే వీళ్ళతో పాటు అతను కూడా సపోర్ట్ చేసినాడు. సో ఇక్కడ చాలా అనుమానాలు లేవుతాయండి. బట్ సపోజ్ మనం ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయి కాబట్టి అలర్ట్ గా ఎవరైనా ఉంటుంటారని చాలా పార్ట్ ఆఫ్ ద క్లూస్ మేము కూడా ఎక్కువ మీడియాలో ఇవ్వము. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ పరువు అనేది ఒక నెపంగా వేసినారని నేను భావిస్తున్నాను. పరువు తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు, తాతలు, గ్రామ పెద్దలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటది, కానీ అన్నదమ్ముల దగ్గర అంత ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఏదో బీటెక్, ఎంటెక్ లేకపోతే డిగ్రీ అయిన పిల్ల అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందేమో, ఆ కోపంతో కొట్టేసినారనుకోవచ్చు. సో చూద్దామండి. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏదైతే జంబల్ మడుగు పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది,
అంటే ఆ అమ్మాయి మీద ఏదైనా ఘటన జరిగిందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఘటన జరిపే ప్రయత్నం చేసేటప్పుడు ఆ తొక్కిసలాటలో కూడా ఆ అమ్మాయి ప్రాణం పోయి ఉండొచ్చు. ఓకే. అంటే అక్కడ అన్నదమ్ములే ఉన్నారు కదా! మరి ఘటన ఎవరు చేస్తారు అంటే అంటే పూడ్చిపెట్టిన వాళ్ళలో ఒక వరుసైన వాడు కూడా ఉన్నాడు కదా! వాళ్ళ సొంత బావ వరుస వ్యక్తి ఉన్నాడు కదా! హుహు. సో ఏం జరిగిందనేది మనము ఆ 4 గోడల మధ్య జరిగింది ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషను, లేకపోతే నార్కోట్ అనాలిసిక్స్, లేకపోతే క్లోజ్ టీము ఇవన్నీ కూడా నిర్ధారిస్తారు. బట్ పరువు అనేది తాపకి ఆడపిల్లల్ని చంపేసి పరువు హత్యలని, లేకపోతే ఆడబిడ్డల్ని ప్రేమించిన వారిని చంపేసి పరువు హత్యలని, అలా పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎక్కడ ఆ ప్రేమకి కులాలు, మతాలు? ఇందిరాగాంధీ గారు ఏ ఏ మతస్థుడిని పెళ్లి చేసుకున్నారు? ఏ కులస్తుడతను? ఏ మతస్థుడు? మీరు ఆలోచించండి. జవహర్‌లాల్ నెహ్రూ గారి కూతురికి మరి అంత గొప్పగా ఉండే ఆడబిడ్డ ఎందుకు ఒక అన్య మతస్థుడిని చేసుకుంది? వాళ్ళకక్కడ కులాలు, మతాలు పెద్ద పెద్ద వాళ్ళకి ఉండదండి. రాజకీయ నాయకులకు ఉండదు. వాళ్ళ మనసు కలిసిన వ్యక్తులైతే చాలండి. మరి రాహుల్ గాంధీ గారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? లేకపోతే ఆ రాజీవ్ గాంధీ గారిని ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా! సో ఇక్కడ ఎంతో మంది ఫిల్మ్ స్టార్ ఫ్యామిలీస్‌లో కూడా ఇంకో కులాల పిల్లల్ని, ఇంకో కులాల వాళ్ళు, ఇంకో కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి లేని పరువులు మీకెందుకు? మనసులు కలవాలి. ఈరోజు మీరు జాతకాలు, నక్షత్రాలు అని అన్నీ చెప్పి కదుపుతున్నారే, తెల్లారి లెగిస్తే ఎన్ని కేసులు మాకు విడాకులకొస్తున్నాయో తెలుసా? హుహు. నేను అప్పటికే అడుగుతాను. ఏవండి మంచి జాతకాలు కలిపి ఉండాల్సిందంటే, అమ్మో! అత్యంత ప్రీతిపాత్రమైన జాతకాలమ్మా వీరిద్దరివి. కానీ ఓహ్! కలవలేదేంటో ఆశ్చర్యం అని. మీరు అనుకుంటారు జాతకాలు, కులాలు, మతాలు, చుట్టాలు ఇవన్నీ ఉండవండి. ముహూర్తాలు. మనసుకు నచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునే స్వతంత్రాన్ని మీరు కల్పించండి. ఎందుకంటే వాళ్ళు ఇంకెవరితో చెప్పుకుంటారు? వాళ్ళ ఆశలు గాని, వాళ్ళ కోరికలు కానీ, మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటారు? కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు మంచి వాళ్ళా? కాదా? అని మీరు ఒక్కసారి వాళ్ళకి తెలియచెప్పండి. అందులో తప్పు లేదు. నువ్వు చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి, అతను ఈ కేసుల్లో ముద్దాయి, వద్దమ్మా ఇలాంటి వ్యక్తి, మంచి వ్యక్తిని చూసుకో. ఇతనొద్దు, మంచి వ్యక్తిని చూసుకో. నువ్వు నచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేస్తాను. మతాలొద్దు, కులాలొద్దు. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఒక హ్మ్. మనస్ఫూర్తిగా మనం వాటిని ప్రోత్సహించాలండి. ఇంకా కూడా ఇలా వేరియేషన్ ఉండడం వల్ల కులాల ఓట్లు, మతాల ఓట్లు, కుల చిచ్చులు, మత చిచ్చులు ఇవన్నీ ఎందుకుంటున్నాయంటే ఇంకా అన్ని కులాల వారు ఒకరికొకరు దగ్గర కాలేని పరిస్థితులు. సో, ఇటువంటి పరిస్థితుల్లో చంపేసి పరువు హత్య అని పిచ్చి పేర్లు పెడితే పోలీసులు ఊరుకోరండి. పరువు కోసం చంపావా? లేకపోతే ఏదైనా ఘటన జరిగిపోతూ తొక్కిసలాటలో ఆ పిల్ల చనిపోయిందా? లేకపోతే ఆ పిల్ల నీతో కోఆపరేట్ చేయట్లేదని చంపేసినావా? దానికి పరువు హత్య ఏంటి? ఆ ప్రేమించినోడికి దీనికేం సంబంధం? ఆ పిల్ల చిన్న పిల్ల గదా! తెలుసో తెలియకో చేస్తే మీరు గట్టిగా మందలించాలా? లేకపోతే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా వెనక్కి తీసుకొచ్చేయొచ్చు కదా! ఆ కారణంగా చంపేస్తావా? నువ్వేమన్నా తండ్రివా? నువ్వేమన్నా కనిపెంచిన తల్లివా? నీకేం హక్కుందని చంపుతావు? ఎవర్రా నువ్వు? అంటే హక్కులున్న వాళ్ళే చంపే అధికారం లేదన్నప్పుడు ఒక అన్న స్థానంలో ఉన్న వ్యక్తి చంపి పూడ్చిపెట్టడం ఏంటండి? ఆస్తి మొత్తం తినేద్దామనా? ఆడబిడ్డకి ఇవ్వకూడదనా? సో, చాలా దారుణమండి. ఇటువంటి ఇన్వెస్టిగేషన్‌లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారణాలు వెలికి తీయాలి గానీ ఏదో ఒక ముద్ర వేసేసి ఇది పరువు హత్య, కేస్ క్లోజ్డ్. హ్మ్. నో ఇప్పటి నథింగ్. వరకైతే ఏమీ ప్రాపర్‌గా తెలియలేదండి అసలు. ఎవరు ఏంటనేది గూడా. ఎందుకు అనేది గూడా తెలియదు. అంటే పూడ్చిపెట్టిన వారు వీళ్ళని తెలిసిందండి. ఏ అంతవరకు కారణంతో ఓకే. చంపేసినారు అనేది వెలుగులోకి రావాల్సుంటది. చంపిందెవరు? అంటే ఎందుకు? పూడ్చి వీళ్ళు పెట్టినారు కాబట్టి వీళ్ళని పట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో వస్తది. మొత్తం తెలుస్తది. అవును. ఆ జంబల్ మడుగు పోలీస్ స్టేషన్‌లో ఇంకా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోలీసులతో పాటు సీఐడీ గూడా ఇన్వాల్వ్ అవుతది. కొన్ని విలువైన విషయాలు వెలుగులోకి రానప్పుడు టక్‌మని సీఐడీ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కొంత త్వరితగతిన విచారణ జరిగే అవకాశం అవును. ఉంటది. తర్వాత ఆ బాడీలో ఏమన్నా స్పామ్ దొరికిందా? చుట్టుపక్కల ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? లేకపోతే బలవన్మరణానికి ఆ అమ్మాయి మెడ ఏమన్నా నొక్కేసినారా? ఏంటి? ఎక్కడ? ఏ పార్ట్‌లో ఎలా జరిగిందనేది పూర్తిగా ప్రాపర్‌గా తెలుస్తదండి. అసలు పోస్ట్‌మార్టంలోనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ రేప్ లాంటిదేం జరగలేదని అంటున్నారు గదండీ ప్రాథమికంగా. అదే. రేప్ లాంటిదేమీ జరగలేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. జరిపే టైంలో అంటే ఒక వ్యక్తిని బలవంతంగా రేప్ చేసే టైంలో ఇలా పట్టుకొని, గొంతు పట్టుకొని ఇలా మీదకొచ్చే ఓకే. టైంలో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే కోఆపరేట్ చేయకుండా ఊపిరి ఆగిపోవడం ఇలా కూడా జరుగుతుందండి. ఓకే. పని బిగిన్ అవ్వదు. బట్ హత్యాయత్నం లేకపోతే ఇలాగా అత్యాచార యత్నం చేయబోయే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుందండి. అక్కడక్కడ ఘాట్లు బాడీలో. ఓకే. కొంతమంది పసిబిడ్డలు కదండీ పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఒక హ్మ్. బాడీ మన బాడీ మీద పడిందంటే దాన్ని యాక్సెప్ట్ మనం చేయలేని పరిస్థితుల్లో ఆటోమేటిక్‌గా స్ట్రోక్ వచ్చేస్తుందండి. ఆ బరువుని మనం మోయలేం. మన మీద ఒక పెద్ద బండరాయి పెడితే ఎలా ఉంటుందో, ఊపిరాడని పరిస్థితిలో ఒక మగ మనిషి హ్మ్. ఉన్నా సరే అదే పరిస్థితుల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. చాలా మంది మీరు చూడండి గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు చనిపోయారంట. గ్యాంగ్ రేప్ చేసినప్పుడు. అంటే అవును. ఒక అవును. మనిషిని ఇద్దరు, ముగ్గురు కలిసి రేప్ చేసినప్పుడు చనిపోతారా అంటే ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ప్రాపర్ కేస్ డైరీలో అంటే నలుగురు కలిసి చేసినా, ఐదుగురు కలిసి చేసినా మనిషి చనిపోరు. కానీ ఊపిరాడక, ఊపిరాడని పరిస్థితుల్లో
ఏది తెలియని పరిస్థితుల్లో అది మొదటిసారి కావడం, దానివల్ల బాడీ బ్లీడింగ్ అయిపోవడం, ఊపిరాడని పరిస్థితుల్లో చనిపోతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం కాకుండా ఈ అత్యాచార యత్నం అంటే చెయ్యబోయాడు. ఆ హ్మ్. టైంలో కూడా చనిపోతారు. హ్మ్. ఇది రేప్ జరగలేదు ఈ బాడీకి అని మీరు చెప్పేస్తారు. కానీ రేప్ చేయబోయారేమో. హ్మ్. ఆ ప్రాణంతో తప్పించుకునే ప్రయత్నంలో, ఆ తొక్కిసలాటలో, ఆ వెసులుబాటులో ఆ బిడ్డ చనిపోయిందేమో. సో, ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా పూర్తి చేయాలండి. అక్కడేమీ లేదు. ఇలాగే చేసినారు. ఆ అబ్బాయిని ప్రేమించాడని కోపంతో చంపేసినాడు. సో, ఇది కరెక్ట్ కాదు. అలా కోపంతో చంపేసినాడు అనే వ్యక్తి, ఆ వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం చెక్ చేయాలి. అతను కోపంగా ఉంటాడా? గతంలో ఏదైనా గొడవల్లో పాల్పడిన వ్యక్తా? లేకపోతే అంతకుముందు ఇలాంటి వ్యక్తులు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోప్పడి వస్తువులు పగలగొట్టడం, ఇంకోటి ఇవన్నీ ఉన్న నేర చరిత్ర కలిగిన, నేర ప్రవృత్తి కలిగిన వాడే అంత హ్మ్. కోపాన్ని అప్పటికప్పుడు తెచ్చుకోగలడు. ఓకే. ప్రశాంతంగా వివేకానందుడిలాగా ఉండేవాడు ఒక మనిషిని చంపేసి దాన్ని పూడ్చిపెట్టేంత స్టైల్ ఆఫ్ లివింగ్ ఉండదు కదండీ. అది ఓకే. పెద్ద సివియర్‌లో సీనియర్‌లకి తెలుస్తది. హ్మ్. ఎక్కడ పూడ్చిపెట్టాలి, ఎలా చేయాలని, ఇన్ని రోజుల వరకు తెలియకపోవడానికి, కప్పెట్టడానికి అంత నాలెడ్జ్ ఉండదు. అందుకనే ఆ నలుగురిని పట్టుకుంటే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా తెలుసు. రేప్ చేయకపోయి చనిపోయిందా ఆ పిల్ల? మీ అక్కని ఇలా చేసేసినాం పూడ్చిపెట్టేయండిరా. వాడు ప్రేమించబోయాడు కదా! వాడి వల్ల ఇలా చేసేసినాం అని చెప్పండి. ఏముండదు. ఇంకోటి ఇలా ఇలా చెప్తూ ఉంటారండి. సో, అది మనం ప్రాపర్‌గా చేస్తే ఒక ప్రాపర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక ఫ్యాక్ట్ అనేది బయటకొస్తది. ఆ ఫ్యాక్ట్ కెన్ ట్రూత్ అవుతదన్నమాట. ఈ అది ఒక కేసులో నిజాన్ని ఎలాంటి శిక్షలు వెలుగులోకి పడే తెస్తది. అవకాశం ఉంటుందండి? అసలు 302 అంటే మీకు పాత భాష మాకు ఐపీసీలో ఇంకా గుర్తుంటదండి. అవును. 302 అంటే మర్డర్ ఐపీసీ సెక్షన్ ఉంటది. 302. అంతే 302 ఉంటది. అక్కడ 307 అంటే ఇంకా చంపబోయాడు అనేది కూడా లేదు. ఆఖరికి చనిపోయింది కాబట్టి అదొకటి. మైనర్ పిల్ల కాబట్టి ఫోక్సో ఒకటొచ్చేస్తుందండి. ఓకే. ఓకే. అంటే మైనర్ పిల్లని చంపడం గాని, మైనర్ హ్మ్. పిల్లని అత్యాచారం చేయడం గాని ఏదైనా క్రైమే. అత్యాచారమే కాదు, హత్య చేసినా తప్పేనండి. ఎందుకంటే చిన్నప్పుడు అంటారు కదా! శిశువు హత్య మహాపాతకం, బ్రాహ్మణ హ్మ్. హత్య హ్మ్. హ్మ్. మహాపాతకం అని. అలాగా శిశువు అంటే చిన్న బిడ్డలే కాదండి. మైనర్ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మనం శిశువుల కిందే మనం చూస్తాం కదా! సో, ఆ రకంగా ఆ ఫోక్సో యాక్ట్ లేకపోతే 302 లేకపోతే క్రిమినల్ కాన్సిక్వెన్సీ కుట్ర కోణంతో చంపేసినారు. లేకపోతే 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ ఇవన్నీ కూడా క్రిమినల్ ఇంటిమేషను ఇవన్నీ కూడా వన్ బై వన్ వచ్చేస్తాయండి. వాటెవర్ ఇట్ మే బి శిక్ష మాత్రం 10 సంవత్సరాల పైచిలుకు పడతది. ముందు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేస్తారు. ఒక 3, 4 నెలల వరకు, 5, 6 నెలల వరకు కూడా బెయిల్ రాని పరిస్థితి ఉంటది. ఒకవేళ దాని తర్వాత బయటికొచ్చినప్పటికి ఇమ్మీడియేట్‌గా కేస్ ఇన్వెస్టిగేషను, క్రాస్ ఎగ్జామినేషన్ అంతా అయిపోయాక ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. మళ్ళీ 5 ఏళ్ల వరకు వాళ్ళు జైల్లోకెళ్ళిపోతారు. 5, 6 ఏళ్ల తర్వాత పెరోల్ మీద బెయిల్‌లో బయటికి రావచ్చు. బట్ ఏదైనా 10 ఏళ్ల జైలు శిక్ష అండి. నాన్ బెయిలబుల్ అఫెన్స్. రైట్ అండి. మీరన్నట్లు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఆ తర్వాతనే ఏం జరుగుతుందనేది తెలుస్తదండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.